నిజామాబాద్ జిల్లాలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఏంటి ఏం జరిగిందని చెప్పేసి అనుకున్నారు కదా. సో ఎవరైతే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎవరైతే సివిల్ కానిస్టేబుల్ మనకి నార్మల్ గా రోడ్ల పైకి ఎక్కితే మనకి చాలాన్స్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు ఎవరైతే అక్కడక్కడ ఇన్స్పెక్షన్ చేసే టైంలో వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కావచ్చు, లేకపోతే మైనర్ డ్రైవింగ్ ఇస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కౌన్సిలింగ్ ఇచ్చి ఒకవేళ వాళ్ళు వినకపోతే వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేశారు. కాకపోతే ఈసారి మాత్రం ఈ ఇన్సిడెంట్ అయితే కొంత డిఫరెంట్ గా జరిగిందని చెప్పుకోవాలి. నిజామాబాద్ కమిషనరేట్ లో పనిచేసినటువంటి ఫసీ అనే ఒక కానిస్టేబుల్ ఏకంగా తన మైనర్ అయినటువంటి తన కొడుక్కి గవర్నమెంట్ వెహికల్, పోలీస్ వెహికల్ ఏదైతే ఉంటుందో బైక్ ఇవ్వడం జరిగింది. సో ఆ వెహికల్ ఇచ్చిన తర్వాత ఎవరైతే నిజామాబాద్ జిల్లా ట్రాఫిక్ పోలీస్ అధికారులు రైల్వే స్టేషన్ నియర్ బై లొకేషన్ లో వాళ్ళు తనిఖీలు చేపట్టారండి. సో తనిఖీలు చేపట్టే టైంలో ఎవరైతే ఈ ఫసీ అనే కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆయన బండిని దొరకబట్టిన తర్వాత ఎవరైతే అక్కడ పోలీస్ అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు, షాక్ అయ్యారని చెప్పుకోవాలి. ఏంది అసలు అని చెప్పేసి వాళ్ళు ఒక్కసారి చూస్తే మొత్తం వెహికల్ మొత్తం పోలీస్ డయల్ 100 అని చెప్పేసి మనకి వెహికల్ పైన ఉంది. అసలు అట్లెట్లు ఇచ్చినవరా బాబు అని చెప్పేసి పోలీస్ అన్నలైతే ఎవరైతే సదరు ఫసీ అనే ఆ కానిస్టేబుల్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. మరి ఎలాంటి యాక్షన్ కి రియాక్షన్ ఉన్నట్టు వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఉన్నతాధికారులు అనే దానిపైన అయితే ఇవాళ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్ గా మనకి పోలీస్ అధికారులు ప్రతి దాన్ని కూడా మనకు చెప్తా ఉంటారు. అంటే వితౌట్ హెల్మెట్ కావచ్చు, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే మైనర్ డ్రైవింగ్ ఇవ్వద్దు, మైనర్స్ కి డ్రైవింగ్ ఇవ్వద్దు అని చెప్పేసి అనే పోలీస్ అన్నలయ్యేలా ఏకంగా వాళ్ళ కొడుకులకి ఈ మైనర్ డ్రైవింగ్ ఇవ్వడం, అది కూడా గవర్నమెంట్ వెహికల్ ఇవ్వడం అనేది నిజంగా ఇదొక చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనము పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో అసలు సీన్ లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఎవరైతే మనకి ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఒక ఇన్స్పెక్షన్ అయితే చేయడం జరిగింది. సో తనిఖీల్లో భాగంగా ఆ వెహికల్ ని పట్టుకున్న తర్వాత ఆ ఫసీ అనే కానిస్టేబుల్ కొడుకు పట్టుపడ్డ తర్వాత ఆ ఎవరైతే ఆ గవర్నమెంట్ వెహికల్ అనేది ఎవరిపైన అలర్ట్ చేశారు అనే దానిపైన నంబర్ కొట్టి చూస్తే ఆ వ్యక్తి నంబర్ అయితే వచ్చింది. మాట్లాడితే తను ఏం మాట్లాడిండో అనే దానిపైన అయితే క్లారిటీ అయితే రాలేదు. కాకపోతే ఇప్పటి వరకు ఆ వెహికల్ని చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, లేకపోతే పోలీస్ అధికారులు ప్రతిదీ కూడా దానిపైన క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరైతే గవర్నమెంట్ వెహికల్ ని అలర్ట్ చేసిన తర్వాత కూడా అది వాళ్ళే నడపాలా, కాకపోతే వాళ్ళ కొడుకులకు ఇస్తాం, లేకపోతే వాళ్ళ బాబాయిలకు ఇస్తాం అంటే నడది అని చెప్పేసి గతంలో కూడా ట్రాఫిక్ ఏసీపీ అయినటువంటి నారాయణ గారు చెప్పిన పరిస్థితి ఉంది. మరి దీనిపైన నిజామాబాద్ ఉన్నత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పక్కన చూస్తే మైనర్ డ్రైవింగ్స్ కావచ్చు, దాంతో పాటు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే ఈ మధ్య కాలంలో ఎవరైతే మనకి తాగి దొరికిన వాళ్ళ, లేకపోతే మైనర్ డ్రైవింగ్ లో దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో మైనర్స్ ని ఏ రకంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనే దానిపైన నిజామాబాద్ జిల్లా పోలీస్ బాస్లు మంచి ఆలోచన అయితే తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే మైనర్ డ్రైవింగ్ లో దొరకబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడక్కడ ఎవరైతే ప్రధాన కూడలు ఎవరైతే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఫ్లకార్డులు పట్టుకొని వాళ్ళు ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇట్లా పెట్టుకొని ఉంటారు. దానిపైన ఏమని ఉంటుంది అంటే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే వితౌట్ హెల్మెట్ తోని మీరు వెహికల్ నడపరాదు, వాహనం నడపరాదు అని చెప్పేసి ఆ ఫ్లకార్డులను పట్టుకొని వాళ్ళు ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఎవరైతే ఈ అధికారి చేసినటువంటి ఈ నిర్వాహకానికి మరి ఆ మైనర్ కి ఎలాంటి శిక్ష ఇస్తారు, ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు, మరి ఎవరైతే ఈ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో కమిషనరేట్ లో పనిచేస్తారు అని చెప్పి తెలుస్తా ఉంది. మరి ఆయన పైన ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉంది అనే దానిపైన అయితే నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇవాళ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ రూల్స్ పాటించాలి అని చెప్పే కానిస్టేబుల్ ఇలా రూల్స్ ఖచ్చితంగా రూల్స్ కు విరుద్ధంగా వాళ్ళు వాళ్ళ కుటుంబీకులకు బండ్లు ఇవ్వడం, ఆ వెహికల్స్ ఇచ్చి ఇదంతా కూడా తమాషా చేయడం అనేది ఏందని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలైతే ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో చూడాలా ఎలాంటి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది అనే దానిపైన వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఏంటి ఏం జరిగిందని చెప్పేసి అనుకున్నారు కదా. సో ఎవరైతే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎవరైతే సివిల్ కానిస్టేబుల్ మనకి నార్మల్ గా రోడ్ల పైకి ఎక్కితే మనకి చాలాన్స్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు ఎవరైతే అక్కడక్కడ ఇన్స్పెక్షన్ చేసే టైంలో వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కావచ్చు, లేకపోతే మైనర్ డ్రైవింగ్ ఇస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కౌన్సిలింగ్ ఇచ్చి ఒకవేళ వాళ్ళు వినకపోతే వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేశారు. కాకపోతే ఈసారి మాత్రం ఈ ఇన్సిడెంట్ అయితే కొంత డిఫరెంట్ గా జరిగిందని చెప్పుకోవాలి. నిజామాబాద్ కమిషనరేట్ లో పనిచేసినటువంటి ఫసీ అనే ఒక కానిస్టేబుల్ ఏకంగా తన మైనర్ అయినటువంటి తన కొడుక్కి గవర్నమెంట్ వెహికల్, పోలీస్ వెహికల్ ఏదైతే ఉంటుందో బైక్ ఇవ్వడం జరిగింది. సో ఆ వెహికల్ ఇచ్చిన తర్వాత ఎవరైతే నిజామాబాద్ జిల్లా ట్రాఫిక్ పోలీస్ అధికారులు రైల్వే స్టేషన్ నియర్ బై లొకేషన్ లో వాళ్ళు తనిఖీలు చేపట్టారండి. సో తనిఖీలు చేపట్టే టైంలో ఎవరైతే ఈ ఫసీ అనే కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆయన బండిని దొరకబట్టిన తర్వాత ఎవరైతే అక్కడ పోలీస్ అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు, షాక్ అయ్యారని చెప్పుకోవాలి. ఏంది అసలు అని చెప్పేసి వాళ్ళు ఒక్కసారి చూస్తే మొత్తం వెహికల్ మొత్తం పోలీస్ డయల్ 100 అని చెప్పేసి మనకి
వెహికల్ పైన ఉంది. అసలు అట్లెట్లు ఇచ్చినవరా బాబు అని చెప్పేసి పోలీస్ అన్నలైతే ఎవరైతే సదరు ఫసి అనే ఆ కానిస్టేబుల్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. మరి ఎలాంటి యాక్షన్ కి రియాక్షన్ ఉన్నట్టు వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఉన్నతాధికారులు అనే దానిపైన అయితే ఇవాళ ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్ గా మనకి పోలీస్ అధికారులు ప్రతి దాన్ని కూడా మనకు చెప్తా ఉంటారు. అంటే వితౌట్ హెల్మెట్ కావచ్చు, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే మైనర్ డ్రైవింగ్ ఇవ్వద్దు, మైనర్స్ కి డ్రైవింగ్ ఇవ్వద్దు అని చెప్పేసి అనే పోలీస్ అనలయ్యేలా ఏకంగా వాళ్ళ కొడుకులకి ఈ మైనర్ డ్రైవింగ్ ఇవ్వడం, అది కూడా గవర్నమెంట్ వెహికల్ ఇవ్వడం అనేది నిజంగా ఇదొక చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనము పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో అసలు సీన్ లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఎవరైతే మనకి ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఒక ఇన్స్పెక్షన్ అయితే చేయడం జరిగింది. సో తనిఖీల్లో భాగంగా ఆ వెహికల్ ని పట్టుకున్న తర్వాత ఆ ఫసి అనే కానిస్టేబుల్ కొడుకు పట్టుపడ్డాడండి. పట్టుపడ్డ తర్వాత ఆ ఎవరైతే ఆ గవర్నమెంట్ వెహికల్ అనేది ఎవరిపైన అలర్ట్ చేశారు అనే దానిపైన నంబర్ కొట్టి చూస్తే ఆ వ్యక్తి నంబర్ అయితే వచ్చింది. మాట్లాడితే తను ఏం మాట్లాడిండో అనే దానిపైన అయితే క్లారిటీ అయితే రాలేదు. కాకపోతే ఇప్పటి వరకు ఆ వెహికల్ని చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, లేకపోతే పోలీస్ అధికారులు ప్రతిదీ కూడా దానిపైన క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎవరైతే గవర్నమెంట్ వెహికల్ని అలర్ట్ చేసిన తర్వాత కూడా అది వాళ్ళే నడపాలా, కాకపోతే వాళ్ళ కొడుకులకు ఇస్తాం, లేకపోతే వాళ్ళ బాబాయిలకు ఇస్తాం అంటే నడది అని చెప్పేసి గతంలో కూడా ట్రాఫిక్ ఏసీపీ అయినటువంటి నారాయణ గారు చెప్పిన పరిస్థితి ఉంది. మరి దీనిపైన నిజామాబాద్ ఉన్నత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పక్కన చూస్తే మైనర్ డ్రైవింగ్స్ కావచ్చు, దాంతో పాటు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే ఈ మధ్య కాలంలో ఎవరైతే మనకి తప్ప తాగి దొరికిన వాళ్ళ, లేకపోతే మైనర్ డ్రైవింగ్ లో దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో మైనర్స్ ని ఏ రకంగా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనే దానిపైన నిజామాబాద్ జిల్లా పోలీస్ బాస్లు మంచి ఆలోచన అయితే తీసుకోవడం జరిగింది. సో ఎవరైతే మైనర్ డ్రైవింగ్ లో దొరకబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడక్కడ ఎవరైతే ప్రధాన కూడలు ఎవరైతే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఫ్లకార్డులు పట్టుకొని వాళ్ళు ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇట్లా పెట్టుకొని ఉంటారు. దానిపైన ఏమని ఉంటుంది అంటే వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే వితౌట్ హెల్మెట్ తోని మీరు వెహికల్ నడపరాదు, వాహనం నడపరాదు అని చెప్పేసి ఆ ఫ్లకార్డులను పట్టుకొని వాళ్ళు ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఎవరైతే ఈ అధికారి చేసినటువంటి ఈ నిర్వాహకానికి మరి ఆ మైనర్ కి ఎలాంటి శిక్ష ఇస్తారు, ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు, మరి ఎవరైతే ఈ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో కమిషనరేట్ లో పనిచేస్తారు అని చెప్పి తెలుస్తా ఉంది. మరి ఆయన పైన ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉంది అనే దానిపైన అయితే నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇవాళ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ రూల్స్ పాటించాలి అని చెప్పే కానిస్టేబుల్ ఇలా రూల్స్ ఖచ్చితంగా రూల్స్ కు విరుద్ధంగా వాళ్ళు వాళ్ళ కుటుంబీకులకు బండ్లు ఇవ్వడం, ఆ వెహికల్స్ ఇచ్చి ఇదంతా కూడా తమాషా చేయడం అనేది ఏందని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలైతే ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సో చూడాలా ఎలాంటి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అనే దానిపైన వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.